Dear loving friends, a stupid became a supreme hero, a saint. A donkey became a dawn. A praying person became a patron saint. He is none other than St. John Maria Vianney. ప్రభునందు ప్రియులారా, అందరి చేత బుద్ధిహీనుడుగా పరిగణింపబడినటువంటి జాన్ మరియా వియన్నీ గారు ఒక గొప్ప పునీతులయ్యారు. ఒక గాడిదగా, బుద్ధి లేనటువంటి వాడుగా, తెలివి లేనటువంటి వాడుగా భావింపబడిన జాన్ మరియా వియన్నీ గారు గురువులందరికీ ఒక ఆదర్శ గురువుగా ప్రకటింపబడ్డారు. ఆగస్టు 4వ తారీఖున మనందరం పునీత జాన్ మరియా వియన్నీ గారిని స్మరించుకుంటూ ఉన్నాం. We commemorate on 4th of August St. John Maria Vianney, his feast day. He was born in a poor family, a peasant family. ఆయన ఒక పేద కుటుంబంలో ఆయన జన్మించారు. చదువుల్లో ఆయన రాణించలేదు. తెలివి తక్కువ వాడుగా అందరూ అతను చూచారు. ఆయన యొక్క ప్రొఫెసర్స్ అతన్ని కొన్నిసార్లు గాడిద అని కూడా సంబోధించారు. St. John Maria Vianney, he was not an intelligent student in his school days and also in his seminary days. He was not getting good marks. In fact, one of his professors addressed him as a donkey, good for nothing. Nothing good can come from John Maria Vianney because he is very dull, slow in thinking and not intelligent. When he was addressed as a donkey, Maria Vianney took it in a friendly manner and he said to the professor, he told him, "Father, Samson was able to kill 1,000 people with the jawbone of a donkey. How much more can the Lord make use of this entire donkey for his service?" జాన్ మరియా వియన్నీ గారిని గాడిద అని ప్రొఫెసర్ గారు అన్నప్పుడు ఆయన చింతించకుండా, బాధపడకుండా ఒక పాజిటివ్గా ఆయన బైబిల్ నుంచి ఒక సందేశాన్ని ఒక సంఘటన గుర్తు చేశారు ప్రొఫెసర్ గారు. ఏమని? ప్రొఫెసర్ గారండి, సాంసోను గారు గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపారు కదా, కానీ నేను కంప్లీట్ గాడిదని కదా, నన్ను కూడా దేవుడు ఏదో ఒక విధంగా వాడుకుంటారు అని పాజిటివ్గా ఆయన చాలా హంబుల్గా, దీనత్వంతో ఆ జవాబు ఇచ్చారు. అయితే ప్రియులారా, ఆయన చదువుల్లో అంత జ్ఞానాన్ని ప్రదర్శించకపోయినా అతని జీవితం మనందరికి ఆదర్శం. ఆయన ఎంతగానో ప్రార్థనా పరుడుగా జీవించాడు, ప్రార్థించేవాడు, దీనత్వాన్ని కలిగి జీవించాడు. దివ్య సప్రసాదం పట్ల, దివ్య బలి పూజలో ఆయన ఎంతగానో భక్తి శ్రద్ధలతో పాల్గొనేవాడు. మరియమాత పట్ల కూడా ఎంతో భక్తి విశ్వాసాలు, జపమాలను జపించేవాడు మరియా వియన్నీ. Dear friends, St. John Maria Vianney has a deep faith in Eucharist, Lord. Adoration, prayers, penance, and devotion to Our Lady, and he expressed or exhibited his devotion with attention, respect and reverence to God. That's why, although he was not excelling in studies, through his piety, devotion, he proved to be a great saint. In fact, after his ordination, he was sent to a remote parish called Ars. ఆయన చదువులు పూర్తి చేసుకున్న తర్వాత, గురువుగా అభిషిక్తులైన తర్వాత కొన్ని సంవత్సరాల క్రితమే ఆర్స్ అనే ప్రదేశానికి విచారణ గురువుగా పంపించారు. అయితే అచ్చట ఆ విచారణలో ఎవరు గుర్తు రారు. గురువు పట్ల, దివ్య సంస్కారాల పట్ల ప్రజలకి ఇదిగో మర్యాద, భక్తి భావం లేవు. కొన్నిసార్లు మరియా వియన్నీని వాళ్ళు కోరుకుట్లతో కుట్టారు, అవమానించారు, దూషించారు. కానీ ప్రియులారా, జాన్ మరియా వియన్నీ గారు
దివ్యసప్రసాద ప్రభు ముందట మోకరించి ఉపవాసం చేసి తన విచారణ ప్రజలందరి కొరకు ప్రార్థించాడు. దేవా, మా విచారణలో ఉన్న బిడ్డలందరికీ మారు మనసు దయచేయి, వారికి నూతన జీవితాన్ని దయచేయి అని మరియ వియన్ని గారు మోకరించి భక్తితో ఉపవాసం ఉండి తన బిడ్డలు ఆధ్యాత్మిక బిడ్డలైనటువంటి సంఘస్థులందరి కొరకు మరియ వియన్ని గారు ప్రార్థించారు. ప్రతి గురువు తన సంఘము కొరకు ప్రార్థన చేయాలి. వీలైతే ఉపవాసం చేసి ప్రార్థన చేసి సంఘాన్ని మార్చుకోవాలి గురువు. జాన్ మరియ వియన్ని గారి యొక్క జీవితం మనకు ఆదర్శం. Dear friends, as soon as Maria Vianney was sent to a remote parish called Ars, there he did not have a welcoming ceremony, or people did not invite him as nowadays the priests are welcomed in the parishes. He was abused by the people, he was fooled by the people, people threw at him eggs or mocked him. Nobody respected John Maria Vianney. He ate very simple food, some potatoes. And he prayed more for the conversion of his parishioners. So John Maria Vianney, he knelt down before the Eucharistic Lord, fasted, made penance, and prayed for the conversion of his parish. Through the fasting, prayer and penance of St. John Maria Vianney, entire parish got converted. They were attracted by his devout life, the prayer of penance and his humility, and many people began to visit the church where he was, celebrating the Mass and praying. Therefore, St. John Maria Vianney was an example, a model, an edifying example for all the priests. He did his priestly ministry to the best of his capacity. He relied on the Lord. In fact, God chooses not so-called wise or people of wisdom, but He always chooses the weak, unintelligent, are considered as stupid by the world. A small, simple, normal people God calls to His service. One reference I would like to read for you from the first letter of St. Paul to Corinthians, chapter 1, verses from 27. 1 Corinthians, chapter 1, verses from 27. God purposely chose what the world considers nonsense in order to shame the wise. And He chose what the world considers weak in order to shame the powerful. He chose what the world looks down and despises and thinks is nothing in order to destroy what the world thinks is important. This means that no one can boast in God's presence. Yes, my dear friends, the life of St. John Maria Vianney, a simple man, a humble man, a praying man, a person who believed in the power of the Lord, a person who trusted in the Eucharist, a person who believed in the intercession of the Blessed Virgin Mary. Through his fasting, through his prayer life, through his humble and simple life, he prayed for the conversion of his parishioners, and through his prayers, the entire parish was converted. He lived and witnessed it. The same I would like to read in Telugu Bible. దేవుడు ఎటువంటి వారిని ఎంపిక చేసుకున్నాడు? ప్రియులారా, జాన్ మరియా వియన్నీ గారు గొప్ప తెలివైన వ్యక్తి కాదు, వేదాంత పండితుడు కాదు, ఒక సామాన్యమైన గురువు. దేవుని మీద నమ్మాడు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. దివ్య సప్రసాద ప్రభు ముందు మోకరించి ప్రార్థన చేశాడు. దేవా, శక్తి వచ్చేది నా నుండి కాదు, నీ నుండి వస్తుంది. మార్పును దయచేయి వాడు నీదే తండ్రి అని దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు ఎటువంటి వారిని ఎంపిక చేసుకుంటాడంటే, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుతాను.
కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 27వ వచనం. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తివంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొని లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పకుండా ఉండునట్లు ఆయన ఇట్లు చేశాను. కాబట్టి ప్రియులారా, జాన్ మరియ వియన్ని గారి యొక్క జీవితం మనందరికి ఆదర్శం. ఆయన దేవుని దృష్టిలో తెలివైన వాడు, దేవుని దృష్టిలో విలువైన వాడు, అమూల్యమైన వాడు. తన ప్రొఫెసర్స్ దృష్టిలో, ప్రజల దృష్టిలో తెలివిలేనటువంటి వాడుగా, బుద్ధిహీనుడుగా పరిగణింపబడిన ఈ వ్యక్తి దేవుని ఎదుట గొప్ప వ్యక్తి. మీలో కొందరు ఎవరైనా డల్గా ఉన్నారా, తెలివితేటలు లేదని మీరు తిట్టారా? అయితే బాధపడకండి, కానీ కష్టపడండి. డూ యువర్ వర్క్, డూ యువర్ బెస్ట్. గాడ్ విల్ సీ ద రెస్ట్. Take the example of St. John Maria Vianney. Okay, he was dull, he was unintelligent, but he never stopped working hard. He's a hard worker. కష్టపడ్డాడు, శ్రమించాడు. ఏ పనులు, చదువులోనే కావచ్చు, మినిస్ట్రీలో దేవుడు తర్వాత ఒక విచారణ గురువుగా మరి నియమితులైన తర్వాత కూడా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఒక గురువుగా తను చేయాల్సిన పనంతా చేశాడు. ప్రియమైన గురువులారా, మనము జాన్ మరియ వియన్ని వలె మన సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? ప్రియమైన ఉపదేశుదారా, మీరు మీకు అప్పగింపబడిన సంఘం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అంటే ఉపవాస ప్రార్థన చేశారా? మోకరించి దివ్య సప్రసాద ప్రభు ముందు, ప్రభువా నా సంఘాన్ని మార్చు, నాకు అప్పగించబడినటువంటి ఈ యొక్క సంఘాన్ని, నీ బిడ్డల్ని మార్చని మీరు ప్రార్థన చేస్తున్నారా? ఆత్మ పరిశీలన చేయండి. తరువాత ప్రియులారా, జాన్ మరియ వియన్ని దగ్గరికి ఎంతో మంది పాప సంకీర్తనం చేయడానికి వచ్చేవారు. సుమారు ఆయన 10 నుండి 14 గంటల వరకు ఆ పాప సంకీర్తనను వింటూనే ఉండేవారు. ఆయన మరణించడానికి 1 సంవత్సరానికి ముందు, ఆ ముందు సంవత్సరం సుమారు 1,00,000 మంది జనాభా ఆ మరియ వియన్ని వద్దకు వచ్చినట్లుగా, ఆయన ఉన్నటువంటి విచారణ సందర్శించినట్లుగా చరిత్ర అంతా చెబుతూ ఉంది. కాబట్టి ఆయన ప్రజల యొక్క పాపమన్నింపు కొరకు, అంటే ఒక గురువుగా తనకు అప్పగించిన బాధ్యత, ఆ పాప సంకీర్తనంలో ఆ యొక్క ప్రదేశంలో సుమారు 14 గంటలు కూర్చున్నాడంటే ఎంత భక్తితో, ఎంత డెడికేషన్ అతనిలో ఉందో మనం ఆలోచించేది. Dear friends, it was said that the last year of his earthly life here on earth, almost 1 lakh people visited the parish of St. John Maria Vianney. The 1 year before his death, the last year of his earthly life, almost 1 lakh people visited him. But maybe a confession or to visit the places, whatever it may be, they were edified, they are impressed by his prayer life, his simplicity and his devotion. And he heard confessions almost 14 hours per day. Imagine how much dedication he has. So all the priests and catechists, let us make an examination of conscience and see how dedicated we are in our priestly ministry. Do we have time to sit in confession? Do you have time to hear confession? Nowadays we see some or rarely priests sitting for confession. We don't have time. We celebrate the Mass and we come back. St. John Maria Vianney is a great model. Let us not give too much priority for our wisdom, of intelligence, but let us depend on God. That's why a so-called stupid, became a supreme hero, a saint. So-called donkey became a dawn. A praying person became a background saint. God bless us now. Amen.